హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ వీడియో. 1 కేజీ రైస్, బగారా రైస్ చేస్తున్నాను. ఏ డబ్బాతో అయితే మనం కొలుసుకున్నామో దాంతో డబ్బాన్నర వాటర్ పోసుకోవాలి. 1:1.5 అయితే కొంచెం బియ్యం, అన్నం అయ్యే బియ్యం అయితే 2 పోసుకోవాలండి. 1కి 2 పోసుకోవాల్సి వస్తుంది. నాకైతే 1:1.5 పట్టింది దానికి. ఆ బియ్యంకి మామూలు బియ్యమేనండి, కర్నూలు సోనానే, బాస్మతి రైస్ అయితే ఏం కాదు. చూడండి, ఒక కప్పు పెరుగు, ఒక చిన్న గ్లాస్ పాలు, ఒక కప్పు అల్లం వెల్లిపాయ పేస్టు, ఒక గుప్పెడంతా కొత్తిమీర, పుదీనా 2 కలిపి వేస్తున్నాను. చూడండి, టమాటాలు అన్నీ చక్కగా ఒకదాని తర్వాత ఒకటి మంచిగా ఫ్రై అవ్వాలండి. దీంట్లో ముందుగా నేను ఆయిల్ పెట్టుకుని చెక్క, లవంగ, ఉల్లిపాయ అన్నీ వేసానండి. అవి ఫ్రై అయ్యాక తర్వాత ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్నాను. చూడండి, బాగా యూజ్ఫుల్గా ఉంటుంది, బాగుంటుంది. ఇది లాంగ్ పెడితే వీడియో రావట్లేదండి, అందుకని వీడియో అయితే చిన్నగా వస్తుంది. సరేలే అని చెప్పి అలా పెట్టేస్తున్నాను. చూడండి, యూజ్ఫుల్ అవుతుంది బ్యాచిలర్స్కైనా, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకైనా, ఎవరి వంట వాళ్ళకేనండి. టేస్ట్ అయితే పాలు, పెరుగు కంపల్సరీ వేసుకోండి. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి. ఉల్లిపాయలు ఒక 4 వేసాను, టమాటా ఒక 2 వేసాను అనమాట. ఒక గుప్పెడంతా కొత్తిమీర, పుదీనా 2 కలిపేసాను. ఒక కప్పు అల్లం వెల్లిపాయ పేస్ట్, ఒక కప్పు పెరుగు, ఒక కప్పు పాలు. చూడండి, అలా మనం వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్. చూడండి, అలా వేసుకుంటే బాగుంటుంది. అన్నీ చక్కగా అలా కలుపుకొని, ఈజీ ప్రాసెస్ అండి, బాగుంటుంది అనమాట. నేను ఒక ఫుడ్ కలర్ కూడా వేసాను, గ్రీను, నా దగ్గర ఎల్లో ఉంటే వేసాను. మీరు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసండి. నేనైతే ప్రస్తుతానికి ఇంట్లో ఉన్నాయని చెప్పి వేసాను. ఓకే, మా వీడియో కనుక నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న పెట్టాల్సిన వీడియో అండి, ఈరోజు పెడుతున్నాను. అందరికీ హ్యాపీ సండే. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలండి. రెడీ అయిపోయింది బగారా రైస్. చికెన్ కర్రీ నిన్న పెట్టాను కదా, దాని కాంబినేషన్ అది. ఓకే, నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరేం చేసుకుంటున్నారో కామెంట్లో తెలియపరచండి ఈరోజు.